ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రధాన యాజకుని ఆశీర్వాద పలుకులలో మొదటి భాగం స్వచ్ఛమైన వాగ్దానం. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు పలికే ఆశీర్వాదం మనకు తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నదే ఆయన పలుకుతాడు. దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఉండడం ఎంతో ఆనందం. ఈ ఆశీర్వాదం వచ్చి మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు కృపా పరిమళాన్ని అద్దుతుంది. మనం ఆశీర్వదింపబడితే మన ఆస్తులు, ఆనందాలు అన్నీ ఆశీర్వదింపబడతాయి. అంతేకాదు మన కష్టాలు, నష్టాలు, చివరికి మన ఆశలన్నీ ఇంకా నిరాశలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని ఆశీర్వాదం అనేది చాలా లోతైనది, స్థిరమైనది, ప్రభావపూరితమైనది. ఒక మనిషి మనకిచ్చే ఆశీర్వాదం మాటలతో ప్రారంభించబడి మాటలతోనే ముగిసిపోవచ్చు. కానీ ప్రభువిచ్చే ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగాను పరిశుద్ధులుగాను చేస్తుంది. మన ప్రియ స్నేహితునికి శ్రేష్టమైన శుభాకాంక్షలు చెప్పాలంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను కాపాడునుగాక అని చెప్పాలి. దేవుని వారిగా, దేవుని వలన దేవునికి దగ్గరగా, దేవునిలో కాపాడబడటం కూడా, ఇంకా దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఉండడం అంత సంతోషకరమైన విషయం. దేవుని చేత కాపాడబడే వారికి నిజమైన కాపుదల ఉంటుంది. వారు దుష్టుల నుండి కాపాడబడుదురు. హద్దులు లేని ఆనందం వారి కోసం, మన కోసం స్థిరపరచబడుతుంది. దేవుని ఆశీర్వాదం ఆయన కాపుదలతో జత చేయబడి ఉంటుంది. అప్పుడు దేవుని కాపుదల స్థిరంగాను నిలకడగాను ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నిండైన ఆశీర్వాదం, ఖచ్చితమైన కాపుదల కలుగునుగాక. నా ప్రార్థన దేవుని ఆశీర్వాదం, దేవుని కాపుదల నిండుగా కలగాలని ప్రార్థిస్తూ దేవుని పాదసేవకుడిగా దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ అడుగుతున్నాను. అట్టి భాగ్యత దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అవును, మా జీవితాల్లో మీ ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యం ఇస్తుంది. మా జీవితాలని, మా కలిగినన్నిటినీ ఆశీర్వదిస్తుంది. ప్రియ తండ్రి, మీ ఆశీర్వాదం మా జీవితాలలో మా ప్రభువా కలుగుటకు మేము ఏ రీతిగా ఆశీర్వదింపబడతామో మీ లేఖనం మాకు తెలియజేస్తుండగా మీ ఆశీర్వాదం మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. మేము మీ మాటల్ని జాగ్రత్తగా విని వాటిని గైకొన్నప్పుడు మా దీవెనలన్నీ మా జీవితాల్లో, మా కుటుంబంలో ఉంటాయి. ఆ విధంగా మీకు ఇష్టలుగా మేము ఉండగలిగిన బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువులు, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. వారి యొక్క
ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు దీవెనివ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భము లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను తీర్చండి. అన్ని విషయాల్లో మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.